ధరణి ఇప్పుడు భూభారతి 1948లో చేసిన ఆర్వార్ చట్టం కింద మనకి ఆసరా పాలు చేసేవాడు. 1971లో ఆర్వార్ చట్టం వచ్చింది. తర్వాత ఈ 1P రిజిస్టర్ ప్రకారమే నిర్వహించిన భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమం ద్వారా సవరించి ధరలో పొందుపరిచారు. సిసిఎల్ఏ లెవెల్లో డివిజన్ పవర్స్ కూడా ఈ చట్టం ప్రకారంగా పెట్టడం జరిగింది. సో మనకు కూడా మే జూన్ నెలల్లో కూడా మన జిల్లాలో కూడా ఈ విలేజ్ లెవెల్లో రైతు సదస్సు ఏమన్నా అంటే ఈ అవగాహన గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అలా కాకుండా ఇంకేమన్నా. అందరికీ నమస్కారాలు. సో మనకి ఏసీ రెవెన్యూ గారు మీకు డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ముఖ్యంగా దీంట్లో నూతన ఏ విధంగా మార్పులు జరిగాయి అంటే మ్యుటేషన్స్ ఆ ఇయర్లో ఆ సర్వే నెంబర్లో ఏ మ్యుటేషన్స్ జరిగాయన్నా అవన్నీ ఇచ్చే విధంగా ఈ మార్పులు ఇంప్లిమెంట్ చేయడము, అసైన్మెంట్ చేయడము, ఓఆర్సీ పట్టాలు ఇవ్వడము, 38E కింద పట్టాలు ఇవ్వడము, ల్యాండ్ పర్చేస్ స్కీమ్ ఇవన్నీ కూడా మనకి సెక్షన్ 8లో పొందుపరిచారు. వీటిని కూడా ఆర్టీఓకి మ్యుటేషన్ పవర్స్ ఉన్నాయి. సో ఆర్టీఓకి ఏవైతే సెక్షన్ 6 and 8లో మ్యుటేషన్ పవర్స్ ఉన్నాయో దాని మీద ఏమైనా మనకి గ్రీవెన్సెస్ ఉంటే ఫస్ట్ అపీల్ కలెక్టర్ లెవెల్లో వితిన్ 60 డేస్లో ఫైల్ చేసుకోవచ్చు. కలెక్టర్ కోర్టులో కూడా న్యాయం జరగలేదు అనుకుంటే ల్యాండ్ ట్రిబ్యునల్లో కలెక్టర్ ఆర్డర్ ఇచ్చిన 30 రోజుల్లోనే సెకండ్ అపీల్ చేసుకోవచ్చు. సో ఇలా రెండంచెల అపీల్ వ్యవస్థ అనేది ఈ చట్టంలో రూపొందించారు. సో మనకి అపీల్కి సంబంధించింది కూడా ఉచిత న్యాయ సలహాలు, న్యాయ సహాయం. అంటే ఎవరైనా రైతులు మేము లాయర్ని ఎంగేజ్ చేసుకోలేము, మాకు ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి అనుకుంటే ఈ అపీల్ వ్యవస్థ అంటే ఆర్టీఓ కోర్టులో కానీ కలెక్టర్ కోర్టులో కూడా రైతుల తరఫున వాదించడానికి మనకి పారాలీగల్ అడ్వైజర్స్ ఉంటారు. టీమ్ ఆఫ్ లీగల్ అడ్వైజర్స్ మనకి డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటారు. వాళ్ళ నుంచి ఫ్రీగా అంటే ఉచితంగా రైతులకి వాళ్ళ తరఫున వాదించడానికి మనము డిస్ట్రిక్ట్ లెవెల్లో లాయర్స్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అది ఈ చట్టంలో ఇచ్చారు. అదేవిధంగా మనకి రైతుకి ఉన్న ఈచ్ ల్యాండ్ పార్సల్ కూడా ఒక యూనిక్ నెంబరు, మనకి ఎలా అయితే ఆధార్ నెంబర్ ఉందో అలా యూనిక్ నెంబర్, భూధార్ నెంబర్ అనేది కూడా అలాట్ చేయడం జరుగుతుంది. సో సెక్షన్ 10 కింద రైతులకు అవసరమైతే మనకి లైసెన్సెస్ సర్వేయర్స్ ఉంటారు. సో లైసెన్సెస్ సర్వేయర్స్తో మీరు సర్వే చేసుకుంటే మీ భూమిని ఆ మ్యాప్ తహసీల్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తే తహసీల్దార్ సర్టిఫై చేసి మనకి పట్టా పాస్బుక్లో కూడా అటాచ్ చేయడం జరుగుతుంది. సో ఈ సర్వే మ్యాప్ కూడా పట్టా పాస్బుక్ అటాచ్ చేసుకునే ప్రొవిజన్ అనేది మనకి చట్టంలో ఇవ్వడం జరిగింది. సో అదేవిధంగా రెవెన్యూ రికార్డ్స్కి సంబంధించి మనకి ఇప్పటి వరకు తహసీల్ ఆఫీస్లో ఓన్లీ రెవెన్యూకి అంటే వ్యవసాయ భూములకి సంబంధించిన రికార్డులు మాత్రమే మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ ఈ చట్టంలో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్స్ మరియు గ్రామ కట్టము, ఆబాదీ ల్యాండ్స్కి సంబంధించిన రికార్డ్స్ కూడా తహసీల్దార్ లెవెల్లో మనకి మెయింటైన్ చేయబడతాయి. వాటితో పాటు మనకి ప్రతి సంవత్సరం కూడా 4 టైప్ ఆఫ్ రికార్డ్స్ అంటే పహానీ, నీటి వనరుల రికార్డు, గవర్నమెంట్ ల్యాండ్ రిజిస్టర్ అంటే మార్పుల రిజిస్టర్. అంటే మనకి మ్యుటేషన్స్ ఆ ఇయర్లో జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏ మ్యుటేషన్స్ జరిగాయో అవన్నీ కూడా మ్యుటేషన్స్ రిజిస్టర్ కూడా ఒకటి మెయింటైన్ చేయబడతాయి మనకి తహసీల్దార్ లెవెల్లో. సో ప్రతి ఇయర్ డిసెంబర్ 31 ఒక ప్రింట్అవుట్ తీసుకొని ఈ 4 రిజిస్టర్స్ అంటే మనకి ప్రీవియస్గా ఇప్పుడు రైతులకి ఎటువంటి రికార్డు కావాలని అంటే 1960లో పహానీ కానీ వాళ్ళ భూమికి సంబంధించి 70లో పహానీ, 80లో పహానీ, ఏ ఇయర్ పహానీ కావాలన్నా మనకి తహసీల్ ఆఫీస్కి వెళ్తే సర్టిఫైడ్ కాపీ ఇచ్చేవాళ్ళు. తహసీల్దార్కి మ్యుటేషన్ పవర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సెక్షన్ 5లో ఏమంటే 5 రకాల ట్రాన్సాక్షన్స్ కొనుగోలు, దానం, తనఖా, బదిలీ మరియు బాధ్యత అనేది అధికారులకు ముందు ఉంటారు. 48లో ఏ రికార్డు లేదు, ఏ కంప్యూటర్ లేదు, చార్ట్లైట్ లేదు. ఆ రోజులో ఇచ్చిన రికార్డ్స్ ఇవాళ ఉండట్లేదు. ఏ అధికారి అంటే మీరు ఇవాళ రైతు అన్నాడు సార్, మా దగ్గర కూడా పక్కన ఉంది 18 వరకు సర్వే నెంబర్ పట్టాలి.
18లో ఆన్లైన్ చేసినప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వచ్చింది. ఒక సంవత్సరం ఆ రైతు అవసరానికి అమ్ముకొని నమోదు అంటే ఉదాహరణకు నా పంట పొలంలో మామిడి తోట ఉందనుకోండి, నేను ఒక రైతు నుంచి కొన్నప్పుడు ఈ చట్టంలో గతంలో ఉన్న చట్టంలో అది పంట నమోదు అనేది లేదు. ఇప్పుడు మనకు వచ్చిన చట్టంలో ఆ భూమిలో ఏముంది అనేది నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంది. దాని విలువ కట్టి మనం అడిస్ట్రేషన్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది చాలా యూస్ఫుల్. ప్రభుత్వం భూదాన్ అసైడ్ ఎండోమెంట్ వక్ఫ్ మరియు పట్టాల గురించి రద్దు చేసే అవకాశం. కాబట్టి ఎవరైనా కానీ ప్రభుత్వ భూమి కానీ వాటిని రద్దు చేసే అవకాశం